ఉగాది అంటే అందరికి ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల పచ్చడి. తీపి, పులుపు, కారం, ఉప్పు, చేదు, వగరు వంటి 6 రుచులతో ఉండే ఈ పచ్చడి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. తీపి, కారము, పులుపు, చేదులు, ఉప్పు, వగరులాగా ఈ జీవితం కష్ట సుఖముతో సాగేటి నావా. ఉగాది పచ్చడిలోని తీపి మన జీవితంలోని సుఖ సంతోషాలకు, మధురానుభూతులకు ప్రతీక. తీపి కోసం కొత్త బెల్లాన్ని ఉపయోగిస్తారు. బెల్లం మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది పిత్తం, వాత సమస్యలను తగ్గిస్తుంది. దీనివల్ల జీర్ణకోశ సమస్యలు, మూత్రాశయ సమస్యలు దూరం అవుతాయి. గుండె పనితీరు మెరుగవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. ఇక కారం జీవితంలో సహనాన్ని కోల్పోవడాన్ని సూచిస్తుంది. ఆరోగ్య విషయానికి వస్తే కారాన్ని మితంగా తీసుకుంటే ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉండే క్రిములను చంపి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. చర్మ ఇన్ఫెక్షన్లతో పోరాడి రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు కారంలో ఉన్నాయి. అందుకే దీన్ని ఇమ్యూనిటీ బూస్టర్గా పేర్కొంటారు. ఉగాది పచ్చడిలోని చేదు మన బాధలకు సంకేతం. దీనికోసం వేప పువ్వును ఉపయోగిస్తారు. ఇది దాదాపు 35 ఆరోగ్య సమస్యలతో పోరాడుతుందని ఆయుర్వేదం చెప్తుంది. ఇది మన శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగిస్తుంది. అలాగే రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మధుమేహులకు వేప చక్కటి ఔషధంలా పనిచేస్తుంది. దీంతో పాటు బాడీ డిటాక్సిఫై చేస్తుంది. మొటిమలను తగ్గించి నోటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. వేపతో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. పులుపు కోసం ఉపయోగించే చింతపండుకు సహస్రనిధి అని పేరు. 1000 విధాలుగా శోధన చేసి వ్యాధులు నివారిస్తుంది కాబట్టి చింతపండుకు ఆ పేరు. కాల్షియం, ఐరన్, సోడియం, జింక్, ఫాస్ఫరస్, సి, బి, ఏకే విటమిన్లు చింతపండులో ఉన్నాయి. ఇక అజీర్తి వల్ల కలిగే అసౌకర్యానికి చెక్ పెట్టడంతో పాటు శరీరంలోని కొలెస్ట్రాల్ని తగ్గించడంలో దీని పాత్ర కీలకం. ఇక అందాన్ని పెంచే శక్తి కూడా చింతపండుకు ఉందని చెప్తున్నారు సౌందర్య నిపుణులు. ఈ పచ్చడిలోని పులుపు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఓర్పుగా ఉండాలని సూచిస్తుంది. ఉప్పు మన శరీరానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. ఇది మన జీర్ణశక్తిని పెంచి మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డీహైడ్రేషన్, అర్థరైటిస్ సమస్యని తగ్గిస్తుంది. సోడియం ఉండడం వల్ల డీహైడ్రేషన్ తగ్గించి ఐరన్ కంటెంట్ బ్యాలెన్స్ చేస్తుంది. ఆకలిని కూడా కలిగిస్తుంది. కానీ ఉప్పును ఎక్కువగా తీసుకుంటే ప్రయోజనాల కంటే నష్టాలు ఎక్కువగా కలుగుతాయి. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తింటే గ్యాస్, ఎసిడిటీ, మూత్రపిండాల సమస్యలు వస్తాయి. మామిడి పిండితో ఉగాది పచ్చడికి వగరు రుచి వస్తుంది. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. డీహైడ్రేషన్, వడదెబ్బను తగ్గిస్తాయి. ఇందులో విటమిన్ సి ఉండడం వల్ల కడుపులో ఉన్న సమస్యలని తగ్గిస్తాయి. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇక వేసవి వేడి వల్ల వడదెబ్బ తగలకుండా, డీహైడ్రేషన్ బారిన పడకుండా ఇది కాపాడుతుంది. ఇక ఇందులోని విటమిన్ సి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి. గ్యాస్ట్రిక్, ఛాతిలో మంట, పంటి సమస్యలు తొలగించడంతో పాటు పొట్టను పరిశుభ్రంగా ఉంచడానికి మామిడిలోని పీచు పదార్థం సహకరిస్తుంది.